దీప, కార్తీక్ శివనారాయణ ఇంటికి వస్తారు. ఇంక అప్పుడే సుమిత్ర బయటికి వచ్చి నిలబడి ఉంటుంది. "అమ్మా ఎలా ఉందమ్మా మీకిప్పుడు" అని టాబ్లెట్స్ వేసుకున్నారా అని దీప అడుగుతూ ఉంటే, "ఎవరు మీరు" అని సుమిత్ర ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది. "అదేంటత్తయ్య దీపని పట్టుకొని అలా అడుగుతున్నావు? తను నా భార్య అత్త" అని కార్తీక్ చెప్తుంటే, "నువ్వెవరు" అని సుమిత్ర అడుగుతూ ఉంటే ఇద్దరు చాలా షాకింగ్గా వింటూ, "ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతోంది" అని దీప, "అత్తయ్య ఇలా మాట్లాడుతోంది ఏంటి" అని కార్తీక్ ఇద్దరు మొహాలు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అప్పుడే దశరథ అక్కడికి వచ్చి, "ఏంటి సుమిత్ర వాళ్ళతో అలా మాట్లాడుతున్నావేంటి" అని అడుగుతూ ఉంటే, "చూడండి మామయ్య మమ్మల్ని గుర్తుపట్టినట్టు చేస్తుంది అత్త" అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. అంటే "అదేంటి సుమిత్ర ఎందుకు అలా చేస్తున్నావు" అంటే "మీరెవరండి" అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో దశరథ కూడా చాలా షాకింగ్గా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అలా సుమిత్రని లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంకా అందరూ కూడా డాక్టర్ చెప్పిన మాటే నిజమైంది. డాక్టర్ ఇలా జరుగుతుందని ముందే చెప్పారు. ఇలా తనకి కొద్ది కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుందని, అందరినీ మర్చిపోతుందని చెప్పారు అని దశరథ చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా శివనారాయణ, "అయ్యో ఏంటి సుమిత్రకి ఇలా జరుగుతుంది" అని చాలా బాధపడుతూ ఉంటే, పారిజాతమేమో ఇప్పుడున్నవి సరిపోనట్టు ఇది మళ్ళీ కొత్తగా ఒకటి స్టార్ట్ అయిందా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా దశరథకి చాలా కోపం వచ్చి పారిజాతం మీద అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి, "డాక్టర్ గారు నేను మా అమ్మని అలా చూడలేకపోతున్నాను" అని బాధపడుతూ ఉంటే, "మరి ఏం చేద్దాం దీప" అని అంటూ ఉంటే, "నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు డాక్టర్ గారు అని మా అమ్మని బ్రతికించండి" దీప చెప్తూ ఉంటుంది. "ఏంటి దీప నీ కడుపులో ఒక శిశువు ప్రాణం పోసుకుంటుంది, నువ్వు అలా ఎలా చంపగలుగుతావు దీప? ఒకసారి ఆలోచించు. కార్తీక్ ఏమంటాడు? కార్తీక్ ఒప్పుకుంటాడా? ఆ తర్వాత ఇలా ఎందుకు చేసావని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు" అని డాక్టర్ నిలదీస్తూ ఉంటే, "నేను ఇప్పుడు అవన్నీ ఆలోచించలేను డాక్టర్ గారు, నాకు మా అమ్మ ప్రాణాలే ముఖ్యం" అని దీప ఏడుస్తూ చెప్తూ ఉంటుంది.